హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇండియన్ వ్లాగర్. ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో అందరి ఇంట్లలో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది కదా. సో మీ అందరి కోసం ఈ వీడియో ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్లో చేసే అన్ని రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గోధుమ పిండిని ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. డోని మనం చపాతీస్కి ఎలా ప్రిపేర్ చేస్తామో అలా మంచిగా డో చేసుకొని, ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా మంచిగా వీడియో కంప్లీట్గా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. అలా రౌండ్ షేప్లో చేసి కట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి వన్ మోర్ డిజైన్ ఏంటి అంటే, చపాతీలాగా మంచిగా పుల్కా వేస్తాం కదా, అలా మంచిగా రౌండ్ షేప్లో అయినా ఏదైనా షేప్లో కట్ చేసి, దాని తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి అందులో డైమండ్ షేప్ లాగా మళ్ళీ కట్ చేయాలండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇలా చేస్తే బాగుంటుంది అండ్ మంచిగా కుక్ కూడా అవుతాయి. ఈజీగా కుక్ అవుతాయి. మనం లేకపోతే కుక్ అయ్యేటప్పుడు కష్టం అవుతుంది లేదా ముద్దలాగా అయిపోతాయి. ఇలా చేయండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫుల్గా నా వీడియోని వాచ్ చేయండి. డీటెయిల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. అలా అని కూడా మీకు మంచిగా క్లియర్గా చూపించాను. ఏం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఏం పెట్టలేదండి. సో ఇలా డిజైన్స్ చేయండి. డైమండ్ షేప్లో చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలా కొన్ని చేసుకున్నాం. ఇంతకుముందు మనం చేసాం కదా కట్ చేసుకొని పీసెస్ లాగా, దాన్ని ఇలా రౌండ్గా చేయండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి, అవి వెడల్పు అయిపోతాయి. అలానే కూడా పెట్టచ్చు, బట్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని అలా పెట్టండి, కొన్ని డైమండ్ షేప్లో, అండ్ కొన్ని ఇలా రౌండ్గా చేయండి. ఐ మీన్ ఎలా సైజ్ వచ్చినా సరే, బట్ దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలా బాగుంటుంది. మంచి కుక్ అయితే చూడడానికి కూడా మంచిగా ఉంటాయి తినేటప్పుడు. సో ఇందులో ఏంటి అంటే, ఎక్కువ ఇలా మీది నుంచి ఫ్లోర్, మన వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా గోధుమ పిండి, అలా వేస్తూ ఉండాలి, లేకపోతే అతుక్కోవండి. ఇది ఒక నా చిన్న టిప్ అండి. సో ఎంత ఎక్కువ మరీ వేయమన్నా అని ఎక్కువ కూడా వేయకండి, నార్మల్గా వేయండి. సో తర్వాత ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో నెయ్యి వేసుకోండి. తప్పకుండా నెయ్యి యూస్ చేయాలండి. ఫెస్టివల్స్లో మనం నార్మల్ టైంలో కూడా యూస్ చేస్తాం, బట్ ఇప్పుడైతే కంపల్సరీ ఈ రెసిపీకి కూడా నెయ్యి యూస్ చేద్దాం. నెయ్యి వేడైన తర్వాత డ్రై కోకోనట్ ఉంటుంది కదా, ఆ కుడక కొంచెం కట్ చేసి ఇలా పీసెస్ లాగా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. కాజు ఉంటే కాజు కూడా వేయండి, ఆప్షనల్ అండి కాజు, బట్ ఈ రెసిపీకి డ్రై కోకోనట్ అయితే కంపల్సరీ. సో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి మంచిగా కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్న షేప్స్ ఉన్నాయి కదా, డైమండ్, రౌండ్ డైమండ్ అండ్ అలానే పీసెస్ కట్ చేసుకునే ఉన్నాం కదా, అవన్నీ వేసి ఇప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే, సెకండ్ టిప్, మంచిగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం జస్ట్ అలా వేసేసి అలానే ఉంటే అది ముద్దలాగా అయిపోతుంది. కుల్లా చేస్తేనే మంచిగా కుక్ అవుతాయి. మంచిగా మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది, లేకపోతే ముద్దలాగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. సో ఇలానే కుక్ చేస్తూ ఉండాలి. కింద మనం వీట్ ఫ్లోర్ వేసాం కదా, అది కూడా అందులో వస్తుంది. సో అది అతుక్కోకుండా మంచిగా మిక్స్ చేయాలి. సో ఒక 2 minutes కోసం సైడ్ అలానే కుక్ అవ్వనివ్వండి. ఆలోపు ఒక చిన్న బౌల్లో కొంచెం గోధుమ పిండి, వాటర్ మంచిగా మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ కూడా ఇదే బౌల్లో యాడ్ చేయండి. ఎందుకంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అండ్ కొంచెం మంచిగా కుక్ అవుతుంది కూడా. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత థిక్ అయిందో. ఇంకా మంచిగా ఇప్పుడు వీట్ ఫ్లోర్ వేసాం కదా, అది కూడా మనం కుక్ అవ్వాలి. అందుకే చూడండి ఒకసారి స్పూన్తో కుక్ అయిందా లేదా. కుక్ అయింది అనుకుంటే ఇప్పుడు షుగర్ యాడ్ చేసేయండి. నేను 2 గ్లాస్ షుగర్ వేసాను. సో మీ స్వీట్నెస్ని బట్టి 1 గ్లాస్ యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెం టేస్ట్ చూడండి మీ స్వీట్నెస్ బట్టి. లేదా మీకు ఇప్పుడు బెల్లం కావాలి అంటే బెల్లమైనా యూజ్ చేయొచ్చు, జాగరి. సో అంతే అండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిల్క్ యాడ్ చేయాలి. ఇది థర్డ్ టిప్ అండి. సో అందరూ స్టవ్ ఆఫ్ చేయకముందే వేస్తారు. మిల్క్ వేసి మిక్స్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిల్క్ వేసి మిక్స్ చేయండి. అంతే అండి, బాగుంటుంది. కూల్ అయిన తర్వాత తినేయడమే. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. పాలు విరిగాయి ఏముండదు, చాలా మంచిగా ఉంటుంది. చూసారు కదా, మీ ముందే నేను చూపిస్తున్నాను. సో అంతే అండి, తర్వాత బౌల్లలో వేసి సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రెసిపీస్ నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థిక్నెస్ కూడా ఉంది. మనం చేసిన డైమండ్ షేప్, రౌండ్ షేప్ కూడా బాగున్నాయి, మంచి కుక్ అయినాయి.
సో, అలానే వేసేస్తే ఏంటి అంటే ఎక్కువ మెంబర్స్ అలానే పొడుగ్గా వేసేస్తారు. అలా వేసి కుక్ అవ్వది. సో, అందుకే నేను చెప్పిన డిజైన్స్ ఒకసారి చేసి ట్రై చేయండి. మీకే నచ్చుతది. నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.